బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై కూడా పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. వారందరూ భరతం పడుతున్నారు. అయితే ఇప్పటికే 6గురికి కూడా నిన్న పంజాగుట్ట పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రోజు విచారణకు రమ్మని కూడా వాళ్ళంతా తెలిపారు. అయితే ఇప్పుడు బయా సన్నీ యాదవ్, ఇమ్రాన్ అలానే హర్ష సాయి కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు. అయితే 15 రోజులుగా కూడా ప్రస్తుతం బయా సన్నీ యాదవ్ పరారులోనే ఉన్నాడు. అయితే అసలు ఈ సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఖచ్చితంగా కేసు నమోదైన తర్వాతే పరారులో ఉన్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సన్నీ యాదవ్ పై మార్చి 5న కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు గాను కూడా కేసు నమోదైంది. వారం క్రితం పోలీసులను కూడా కలిశాడు బయ్యా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు. అయితే త్వరలోనే సన్నీ యాదవ్ ను తీసుకొచ్చి అప్పగిస్తామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. మరి ఇంతవరకు కూడా సన్నీ యాదవ్ తిరిగి రాలేదు. అసలు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు, ఇండియాకు తిరిగి వస్తాడా రాడా, అరెస్టు భయంతోనే ఆలస్యం చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా 2-3 రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే ఆయన కొత్త ఇల్లు కడుతున్నాడు. అయితే బెట్టింగ్ యాప్స్ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కూడా ఆ డబ్బులతోనే ఇల్లు కడుతున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి సన్నీ యాదవ్ వస్తాడు త్వరలో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే 15 రోజులు గడుస్తున్నా సరే ప్రస్తుతం సన్నీ యాదవ్ జాడ అనేది కనిపించట్లేదు. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, దాదాపు 15 రోజులు గడుస్తుంది. మార్చి 5న సన్నీ యాదవ్ పై కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకు కూడా అప్డేట్ లేదు. తను అసలు ఎక్కడున్నాడనే దానిపై కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడట్లేదు. డీటెయిల్స్ ఏంటి? పోలీసుల వెయిట్ అయితే మొదలైంది. పోలీసులు ఈ కేసులో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటీవల మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. మొత్తం బెట్టింగ్ తో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఎప్పుడైతే సన్నీ యాదవ్ పై సుమోటోగా కేసులు నమోదు చేసుకున్నారో అప్పటి నుంచి కూడా సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అతను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్పడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ భయంతో అతను మొత్తం కూడా పరారీలోనే ఉన్నారు. మొత్తం పోలీసులు ఈ కేసులు సీరియస్ గా తీసుకొని సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా విచారించడం జరిగింది. అయితే సన్నీ యాదవ్ తల్లిదండ్రులు అదేవిధంగా సోదరులు కూడా పోలీసులకు చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు కూడా తమకు ఇంకా ఫోన్ లో టచ్ లో లేరు. ఖచ్చితంగా ఒక వారం రోజుల్లోనే తీసుకొని వచ్చి మీ ముందు సరెండర్ చేస్తామని కూడా సూర్యాపేట ఎస్పీకి సన్నీ యాదవ్ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. వారం కూడా గడిచింది కానీ ఇంతవరకు ఇంకా ఆచూకీ లేదు. అయితే ఇటీవల మనం 2 రోజుల క్రితం కూడా చూడడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో మిర్యాలలో ఒక కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య జరగడంతో కూడా పోలీసులు అంతా కూడా అదే పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సన్నీ యాదవ్ కోసం కూడా ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సన్నీ యాదవ్ ఎప్పటికప్పుడు తన మొబైల్ నెంబర్లు కూడా వాడినటువంటి మొబైల్ మళ్ళీ వాడినటువంటి పరిస్థితి కావడంతో అతను ప్రస్తుతం మాత్రం మన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇంటర్పోల్ సాయం తీసుకొని ఎక్కడున్నా కానీ పట్టుకొని వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఆ తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై ఏదైతే సజ్జనర్ కూడా సూర్యాపేట ఎస్పీకి ఫోన్ చేసి అభినందించడం జరిగింది. ఖచ్చితంగా పట్టుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ సజ్జనర్ తో కూడా మాట్లాడుతూ చాలా సీరియస్ గా తీసుకున్నాం, ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేస్తాం, సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే నాన్ వెజ్ కూడా మనం చూడడం జరిగింది. సన్నీ యాదవ్ సోదరుడు అదేవిధంగా దేశ్ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. సన్నీ యాదవ్ సోదరుడు మాట్లాడుతున్నటువంటి ప్రకారం కేవలం కుట్ర చేశారు, మా అన్నపై కూడా కుట్ర చేశారని కూడా ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. కానీ అందరి దృష్టి మాత్రం ఏంటి, ఈ రోజులు గడుస్తుంది కేసు నమోదయ్యి, ఎప్పుడైతే 5వ తారీఖు కేసు నమోదైతే ఇప్పటికీ 15 రోజులు గడుస్తుంది. ఇంతవరకు కొలిక్కి రాకపోవడం, విచారణ జరపకపోవడం అనేది కూడా తెలుస్తుంది. కానీ అతను మన ఇండియాలో లేడు కాబట్టి అతన్ని తీసుకురావడం కాస్త కష్టంగా మారింది. ఖచ్చితంగా తీసుకుని వస్తాం, అరెస్ట్ చేస్తామని కూడా సూర్యాపేట పోలీసులు చెప్తున్నారు. అయితే రమేష్, మనం ఖచ్చితంగా ఒకవేళ సన్నీ కానీ ఇండియాకి కనుక వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనుకోవచ్చా? 100%. ఎందుకంటే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక యుద్ధంలా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సన్నీ యాదవ్ అనే కాదు, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ కూడా వీరిపై కేసులు నమోదు చేయాలి. పూర్తిగా వీరి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని కూడా జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఇప్పటికే మనం చూడడం జరిగింది. గతంలో లోకల్ నానిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు
సన్నీ యాదవ్ వంతు సన్నీ యాదవ్ ని సూర్యాపేట ఎస్పీ కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో అతను సైబర్ క్రైమ్ లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వచ్చి రాగానే అతనికి సూర్యాపేట ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఇది ఒక మొదటి కేసు. ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నారు. అతను ఎందుకంటే అతను మొబైల్ నెంబర్లు తరచూ మారుస్తూ ఉంటాడు, ఒక్కో రోజు ఒక్కో ఏరియాలో ఉంటూ ఉంటారు. ఆ నోటిఫికేషన్స్ కానీ అతను ఉన్న కాంటాక్ట్స్ కానీ చాలా వరకు కష్టతరంగా మాట్లాడడానికి అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ప్రకారం జరిగిన కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కుమారుడు తనతో మాట్లాడలేదు. ఖచ్చితంగా ఫోన్ లో అందుబాటులో వస్తారు. ఒక వారం రోజుల్లో కూడా తీసుకొని వచ్చి మేమే సన్నీ యాదవ్ తీసుకొని వచ్చి మీకు అప్పచెప్తామని కూడా చెప్పడం జరిగింది. వారం కూడా ముగిసింది. తల్లిదండ్రులను కూడా మరొకసారి విచారించే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నాం, అరెస్ట్ చేస్తామని కూడా గతంలోనే బిగ్ టీవీతో సూర్యాపేట ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎస్, భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ? ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరిలో కూడా లేవనెత్తుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పరారిలో ఉన్నాడు. 15 రోజులు కావస్తుండడంతో కూడా ఆయన జాడ తెలియట్లేదు. అయితే వేరే దేశానికి వెళ్ళిపోయాడా, అరెస్ట్ భయంతోనే తను ఇండియాకి రావట్లేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సన్నీ యాదవ్ పై మార్చి 5న కేసు నమోదైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదైంది భయ్యా సన్నీ యాదవ్ పై. అయితే వారం క్రితం పోలీసులను కలిసిన సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా త్వరలోనే సన్నీ యాదవ్ ను తీసుకొస్తాం, సన్నీ యాదవ్ రాబోతున్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ 15 రోజులు గడుస్తున్నా సరే సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. అయితే వారి కుటుంబ సభ్యులైనటువంటి సన్నీ యాదవ్ తమ్ముడు కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడాడు. తాను సన్నీ యాదవ్ ఎప్పుడు వస్తాడనే దానిపై కూడా. వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడాడో ఇప్పుడు ఒకసారి మనం కూడా చూద్దాం. రైట్, ప్రస్తుతం మనం భయ్యా సన్నీ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే సన్నీ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. అతనిది సూర్యాపేట జిల్లా నూతన్కల్, ఒక మారుమూల ప్రాంతం అని చెప్పవచ్చు. గతంలో ఒక 4 నెలల క్రితం ఈ గ్రామానికి రావడం జరిగింది, సొంత ఊరికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా ఊరికి రానటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటర్నేషనల్ బైక్ రైడర్గా ఉన్నటువంటి ఆ సన్నీ యాదవ్ పై ఇటీవల ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎస్పీ కూడా కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మొత్తం సన్నీ యాదవ్ ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఈ వార్త తెలుసుకొని వారు గత కొంతకాలం నుంచి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి విషయాలు కేవలం అతను బైక్ రైడర్గానే తెలుసు, కానీ ఈ బెట్టింగ్ యాప్ ఈ విధంగా ప్రమోషన్ చేస్తారన్నటువంటి విషయం తనకు తెలియదని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు మెడికల్ షాపు నిర్వహించుకూడ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ రెంట్కు ఉన్నటువంటి మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ కూడా ఉపాధి పొందుతారు. అదేవిధంగా సన్నీ యాదవ్ సోదరుడు కూడా పక్కనే మొబైల్ షాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఆ భవనం చూస్తున్నాం, ఏదైతే గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతను వీడియో చేయడం జరిగింది. త్వరలో కంప్లీట్ కాబోతుంది, ఆ సబ్స్క్రైబర్స్ని అందరినీ కూడా ఆహ్వానిస్తానని చెప్తున్నారు. కానీ సన్నీ యాదవ్ సోదరుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది మా ఇల్లు అని చెప్పారు, కానీ మా అన్న సొంతం ఇల్లు కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఇందులో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు సన్నీ యాదవ్ సోదరుడున్నాడు. చెప్పండి మొత్తం కూడా పూర్తిగా, గతంలో మీ అన్నయ్య ఈ వీడియో తీసి మొత్తం కూడా ఆ ఇల్లు కంప్లీట్ కాబోతుంది, సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకొచ్చి ఆహ్వానించి పెద్ద పార్టీ కూడా చేస్తా అన్నారు. ఇప్పుడు అన్నయ్య మీద కేసు నమోదైంది, ఏం చెప్తారు? ఇదైతే మా సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు. ఇందులో మా అన్నయ్యది అంటూ ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు. ఈ ఇల్లు కూడా నా పేరు మీదే ఉన్నది. మా అన్నయ్యకి అసలు ఇది ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి. మా ఇల్లు అని చెప్పాడు కానీ వీడియోలో నా సొంతంగా ఇల్లు అని ఎప్పుడూ చెప్పలేదు. సబ్స్క్రైబర్స్ అంటే తన కోసం ఏమంటారు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అందులో గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు చాలామంది. అలాంటి వాళ్ళని కొంతమంది ఒక 50 మెంబర్స్ అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకుండు. ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తావు మొత్తం మీద? ఎందుకంటే అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది, త్వరలో కూడా అరెస్టు చేస్తామని కూడా చెప్తున్నారు, ఏం చెప్పదలుచు? అరెస్ట్ చేసేంత తప్పైతే ఏం చేయలేదు. మా అన్నయ్య ప్రమోషన్స్ కూడా 3 months నుంచే బంద్ చేసిండు. రీసెంట్గా ఆయన ప్రమోషన్స్ చేసి ఉంటే వాళ్ళు అన్నదేమో కరెక్ట్ అవ్వచ్చు, కానీ ప్రమోషన్స్ ఆఫ్ చేసిండు, వీడియోస్ కూడా ఆఫ్ చేసిండు. అంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కు మొత్తం కూడా చాలా వరకు ఇన్వెస్ట్లు పెట్టి అదేవిధంగా ఈజీ మనీకి అలవాటు పడి కూడా మీ అన్నయ్యకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా చాలా వరకు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నాం. మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్తో కూడా జీవితాలు కూడా నాశనమై ఉరివేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తా, ఒక ఇంటర్నేషనల్ బైక్ రైడర్గా ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ బెట్టింగ్ యాప్స్కు ఎందుకు వెళ్ళాడంటే? బెట్టింగ్ యాప్స్ కూడా మా అన్నయ్య ఎవరో చెప్తేనే చేసిండు, కానీ మా అన్నయ్యకంటూ ఆలోచన లేదు. వస్తే ఎప్పుడో చేయాల్సినాడు, 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లేకపోతే 50,000 ఉన్నప్పుడే చేయాలి. ఎవరో చెప్తేనే ప్రమోషన్ చేసిండు, కానీ మా అన్నయ్యకి అంత చేయడు కూడా ప్రమోషన్. చివరిగా ఎప్పుడు వచ్చాడు ఈ ఊరికి? ఎప్పుడు వచ్చారు? 3 months అవుతుంది. లాస్ట్ రైడ్ వెళ్ళే ముందు వచ్చి వెళ్ళిపోయాడు.
అంటే ఎప్పుడు వస్తుంటారా, ఇక్కడికి వస్తుంటాడా? రేర్ రాడు, హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాడు. ఇంటికి ఎప్పుడు వచ్చినా ఒక 1 డే ఉంటాడు, అంతే వెళ్ళిపోతాడు. మీ అన్నయ్యపై కేసు అయినాక మీతో మాట్లాడడం కానీ, మీరు అన్నయ్యతో మాట్లాడడం కానీ జరిగిందా? మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇంకా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో. చివరిగా ఎప్పుడు మాట్లాడారు నీతో? నేనైతే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడిన, అప్పటి నుంచి మాట్లాడలేదు మళ్ళీ. ఇందాక మీ ఫాదర్ కూడా మాట్లాడుతూ ఇందులో ఒక కుట్ర కూడా దాగుంది, ఆ కుట్రతో భాగంగా కూడా కేసు నమోదు చేయడం, ఏంటి ఆ కుట్ర ఏంటి? అన్వేష్ చాలా కుట్ర పడ్డాడు మా అన్నయ్య మీద. మా అన్నయ్య ఎప్పుడైతే బైక్ వేసుకొని అమెరికా వచ్చినా అనుకుంటా అన్నాడో అప్పటి నుంచి ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. మా అన్నయ్యనే ఎంతసేపటికి టార్గెట్ చేస్తుండో తప్పితే ఆయన తప్పులు అనేవి చాలా ఉన్నాయి. ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి. పోలీసు వాళ్ళు మరి అన్వేషణ ఎందుకు టార్గెట్ చేసి రప్పియట్లేదు ఇండియాకి? మా అన్నయ్యని రప్పిద్దానికి చాలామంది ఎస్పీ గారు అయితే చాలామంది పెద్ద పెద్ద సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ ట్రై చేస్తున్నారు, దీన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. అదే అన్వేషణ ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అంటే ఏంటి అన్వేష్కి అదేవిధంగా మీ అన్నయ్యకు ఏంటి కన్వర్జేషన్? ఏం లేదు. మా అన్నయ్య బైక్ వేసుకొని వచ్చిండు అన్నాడు, దాన్ని ఆయన ఇష్యూ చేసిండు. అరే బైక్ మీద వచ్చినవారా నువ్వు షిప్లో వచ్చినవురా, బండి అట్లా వచ్చిందిరా అనుకుంటా. అక్కడ నుంచి చిన్న ఇష్యూ స్టార్ట్ అయింది, అందరూ చూసే ఉంటారు యూట్యూబ్లో. ఇది మీది ఒక సామాన్య కుటుంబం చూస్తున్నాం, అక్కడ మెడికల్ షాపు అమ్మ నాన్న, మీరు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. కానీ ఎందుకు మీ అన్నయ్య ఇంత లగ్జరీ, అంత కోట్ల రూపాయలు సంపాదించారుగా, ఇంత కష్టపడి ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి? మా అన్నయ్యకి బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ కాబట్టి బైక్ రైడింగ్ చేస్తున్నా, అంతేగాని వేరే ఏం లేదు ఇందులో. డబ్బులు సంపాదించాలి, వెనకేసుకోవాలనుకుంటే ఇప్పుడు చాలా అనుకుంటాడు, నేను చాలు ఇంకా వేరే బిజినెస్ చేసుకుంటాడు. బైక్ రైడింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. ఆయన చిన్నప్పుడు ఇంటర్ పాస్ అయినాకనే మా డాడీ అడిగితే డ్రీమ్ బైక్ కొనిచ్చిండు. అట్లా తన సొంతంగా ఇష్టం, బైక్ రైడింగ్ అంటే ఇష్టం అంతే. దానికి అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా బైక్ రైడర్గా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగగలిగాడు. మంచి ఫాలోవర్స్ని, ఒక 40 లక్షల మంది వరకు కూడా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆ వచ్చే ఇన్కమ్ తోటి అతను లగ్జరీగా ఉండొచ్చు, మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు. అని ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్కు ఎందుకు వెళ్ళాడంటే ఏమంటే, బెట్టింగ్ యాప్స్ అనేది మా అన్నయ్య ఒక్కడే చేయట్లేడన్న, అందరూ చేస్తున్నారు. ఫస్ట్ చాలామంది చేస్తున్నారు మా అన్నయ్య కన్నా ముందే. ఈ ఇష్యూని పోలీస్ వాళ్ళు అప్పుడే చేస్తే బాగుండేది. మా అన్నయ్య కన్నా ముందు చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అన్నయ్య ఇక్కడ? మేమైతే 1 వీక్ టైం అడిగినాం పోలీస్ వాళ్ళని, వాళ్ళు లేదు కాదు కుదరదు అంటున్నారు. మమ్మల్ని గట్టిగా పట్టుకుంటే మా దగ్గర అయితే ఏం రాదన్న, మేము ఒక ఊరు వదిలిపెట్టి వెళ్ళేటోళ్ళం కాదు. అట్లనే ఎక్కడికి వెళ్ళాం, మా 2 షాప్స్ ఇక్కడే. వాళ్ళకు కూడా మా స్టేషన్లో కూడా చెప్పొచ్చినాం, సార్ మీరు ఎప్పుడు పిలిచినా మేము కోఆపరేట్ చేస్తాం. అంటే 1 వీక్లో అన్నయ్యని ఇక్కడికి తీసుకొని వస్తాం, ఖచ్చితంగా రైతాం, తీసుకొని వచ్చే బాధ్యత మాదని కూడా చెప్పిండ్రు. 1 వీక్లో అయితే వస్తాడన్న. మేము కూడా అదే మాట్లాడడానికే ట్రై చేస్తున్నాం, మా అన్నయ్యతో కాల్ మాట్లాడడానికే ట్రై చేస్తున్నాం. పూర్తిగా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ సోదరుడు కానీ ఈ విషయంపై మాత్రం బాధ వ్యక్తపరుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే సన్నీ యాదవ్ నివాసం ఉన్నారో, 30 కోట్ల స్కామ్ ఉన్నారో, ఇవన్నీ కూడా సంబంధం లేదు. మేమంతా కూడా కష్టపడి ఇక్కడ పని చేసుకుంటాం, అమ్మ నాన్న మెడికల్ షాపు, తను మొబైల్ షాప్ చూసుకుంటాం, ఊర్లో మాకు ఇల్లు కూడా లేదు, ఉన్నటువంటి భూమిని అమ్మి కూడా ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నామే తప్ప ఇందులో అతను కొంతవరకు షేర్ ఉండొచ్చు, కానీ ఇది అందులో వచ్చినట్టు కాదు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా ఎప్పుడో బంద్ చేయాలి అని కూడా అతనితో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా బంద్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇందులో కాస్త కుట్ర కోణం కూడా దాగుంది అతను, అందుకనే ఆ కుట్రతోటే కూడా ఇవిలా కేసు కూడా నమోదు కావడం జరిగింది. న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం, మొత్తం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. పోలీసులకు కూడా తాము చెప్పడం జరిగింది, ఒక వారం రోజుల్లో కూడా అన్నయ్యని ఎక్కడున్నా కానీ తీసుకొని వస్తాం, రప్పిస్తాం, చేస్తాం, మీ ముందు హాజరుపరుస్తామని కూడా పోలీసులకు చెప్పడం జరిగిందని కూడా సన్నీ సోదరుడు చెప్తున్నాడు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.